మార్నింగ్ నుండి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఒకటే సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పి తెగ కొడుతున్నారు. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు నిజంగా అందులో అంత సంచలనం ఉందా? అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని చేంజ్ చేసేమన్నా? ఎప్పుడో 2021 జనవరిలో మొదలైన కథ మాట్లాడుకుందాం డీటెయిల్గా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సుప్రీంకోర్టుకు ఒక కేసు వచ్చింది. ఏంట్రా అంటే, ఎవరైనా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, బలహీన వర్గాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైనా మతం మార్చుకుంటే, అదర్ దాన్ హిందూయిజం, బౌద్ధిజం, సిక్కిజం ఈ కాకుండా వేరే మతంలోకి గనక వెళ్తే వాళ్ళకి ఆ క్యాస్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లికబుల్ కాదు. ఆ క్యాస్ట్ సంబంధించిన యాక్ట్స్ కానీ రిజర్వేషన్లు కానీ అప్లికబుల్ కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దీన్నే వీళ్ళందరూ సంచలనం అని చెప్తున్నారు. దీని వెనకాల అసలు ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి, ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు చెప్పుకునే ముందు వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ వీటి మీద చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2021 జనవరిలో స్టార్ట్ అయింది. చింతాడ ఆనంద్ గారు అనే ఒక పాస్టర్, ఆయన చందోల్ పోలీస్ స్టేషన్లో అక్కల రామారెడ్డి గారు మరి కొంతమంది మీద SC/ST యాక్ట్ యూస్ చేసి ఒక కేసు ఫైల్ చేశారు. ఆయన్ని వాళ్ళు ఫోన్లో బెదిరించారని, ఇలా క్యాస్ట్ బేస్డ్గా ఆయన డిస్క్రిమినేట్ చేశారని, తిట్టారని, అబ్యూస్ చేశారని చెప్పి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. ఇది ఒక సైడ్ స్టోరీ. అక్కల రామారెడ్డి గారి సైడ్ స్టోరీ ఏంటంటే, వాళ్ళు ఆ చర్చ్ ఒకటి, అంటే ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చర్చ్ ఒకటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారనో, లేదంటే లౌడ్ స్పీకర్స్ పెడుతున్నారనో, దాని మీద మేము క్వశ్చన్ చేశామనో, అంతే తప్పితే మేము ఇలా క్యాస్ట్ బేస్డ్గా డిస్క్రిమినేట్ చేయలేదని చెప్పి వాళ్ళ వాదన. బట్ ఎనీవే కేసు ఫైల్ అయింది, అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ దీన్ని క్వాష్ చేయమని చెప్పి ఒక పిటిషన్ వేశారు. హైకోర్టులో వాదనలు జరిగినాయి. అక్కల రామారెడ్డి గారి తరపు న్యాయవాది ఆయన వాదనలు ఏం పెట్టాడంటే, 1950 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ యాక్ట్ 1950 ప్రకారం ఎవరైనా ఎస్సీకి సంబంధించిన ఇండివిజువల్ వేరే రిలీజియన్ అదర్ దాన్ హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం ఈ మూడింటికి మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ఇది ఉంది, పర్మిషన్ ఉంది. ఏంటంటే ఈ మూడు మతాలు కాకుండా వేరే మతాన్ని ఎవరైనా స్వీకరిస్తే, SC/ST ఎవరైనా స్వీకరిస్తే వాళ్ళ SC స్టేటస్ అన్నది ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే SC/STకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ యాక్ట్స్ కానీ రిజర్వేషన్లు కానీ ఏవైనా సరే అవన్నీ పోతాయి. హెన్స్ సో అవన్నీ పోతాయి కాబట్టి వాళ్ళు ఈ క్యాస్ట్ బేస్డ్ ఏవైతే చట్టాలు వాళ్ళు సెక్షన్స్ పెట్టారో అవన్నీ ఇన్వాలిడ్ అవుతాయి కాబట్టి ఆ కేసును కొట్టేయండి అని చెప్పి వాదించారు. ఇక్కడ చింతాడ ఆనంద్ గారి తరపున న్యాయవాది ఏం వాదించారంటే, వ్యాలిడ్ SC సర్టిఫికేట్ ఉంది, ఆనంద్ గారికి వ్యాలిడ్ SC సర్టిఫికేట్ ఉంది కాబట్టి SC యాక్ట్ అనేది అప్లికబుల్ అయ్యింది కాబట్టి సో ఈ కేసును కొట్టేయకూడదు, కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆయన వాదించారు. రెండు వైపు వాదనలు అయిన తర్వాత మన కోర్టుల కోసం తెలిసిందేగా, ఆల్మోస్ట్ 2025 ఏప్రిల్ 30వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఏంట్రా అంటే, అకార్డింగ్ టు దిస్ షెడ్యూల్ యాక్ట్ ఏదైతే ఉందో 1950 కాన్స్టిట్యూషన్ 1950 దాని ప్రకారం ఎవరైనా గనక ఈ మూడు మతాల్లో నుంచి క్రిస్టియానిటీలో కానీ వేరే మతాల్లో కనుక మారితే ఆటోమేటిక్గా దా కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి నల్లిఫై అయిపోతాయి, ఇన్వాలిడ్ అయిపోతాయి. కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాం అని చెప్పి ఆ కేసుని క్వాష్ చేశారు. దాంతోపాటు ఆ పోలీసులను కూడా వాళ్ళు తిట్టారు. ఎవరైతే జడ్జి గారు ఉన్నారో క్రిటిసైజ్ చేశారు. మినిమం చెక్ చేసుకోకుండా, అసలు ఏం జరిగింది ఏంటని చెక్ చేసుకోకుండా, గ్రౌండ్ ఏం జరిగిందో చూడకుండా మీరు ఇలాంటి కేసులు ఎలా ఫైల్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్న పోలీసులను కూడా తిట్టారు. ఇది ఏమైనా సంచలనమా? కాదు. ఎందుకు? ఇది రాజ్యాంగంలో ఉన్న తీర్పే. సరే, దీని తర్వాత చింతాడ ఆనంద్ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఆ అప్పీల్కి సంబంధించిన తీర్పే ఈరోజు వచ్చింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా అంటే, అగైన్ సేమ్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ యాక్ట్ 1950 ప్రకారం సో హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం కాకుండా వీళ్ళు కనుక ఈ క్రిస్టియానిటీలోకి కానీ దేనిలో కనుక మారితే ఆ పర్టిక్యులర్ మతానికి కుల వ్యవస్థ అన్నది లేదు. కాబట్టి మనకి కుల వ్యవస్థ ఎందుకుంది? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు 1950 యాక్ట్ పెట్టినప్పుడు పర్టికులర్గా ఎందుకు పెట్టారు ఇదంతా అంటే, మనకి కుల వ్యవస్థ అన్నది ఉంది. మన కుల వ్యవస్థలో అగ్రకుల వర్ణాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడుగు బలహీన వర్గాల వారిని చాలా డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎదుగుదల లేకుండా ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తా, వాళ్ళని చట్టబద్ధం చేస్తా, వాళ్ళకి ఏదైనా డిస్క్రిమినేషన్ జరిగితే చట్టం వాళ్ళని ప్రొటెక్ట్ చేసేలాగా కొన్ని యాక్ట్స్ కానీ రిజర్వేషన్స్ కానీ తీసుకొచ్చి పెట్టారు. అప్పటికి ఇంకా క్రిస్టియానిటీ అన్నది మరి ఇండియాలో అప్పటికి అంత లేదు కాబట్టి అది ఆబ్వియస్లీ బ్రిటిషర్స్ అట్నుంచే వచ్చింది కాబట్టి అప్పుడు దాని గురించి ఏమీ చేయలేదు. సో ఇది అక్కడ మెయిన్గా ఉన్నది ఏంటంటే, హిందూయిజంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిల్లో కుల వ్యవస్థ ఉంది కాబట్టి వాటికి మాత్రమే కాన్స్టిట్యూషన్లో రైట్స్ కల్పించారు. అండ్ అగైన్ క్రిస్టియానిటీలో అసలు కుల వ్యవస్థే లేనప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్కే తావుండదు కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళు మతం కనుక మారితే ఇంకా అక్కడ కులమే లేనప్పుడు ఇంక డిస్క్రిమినేషన్ ఏముంటుంది, దానికి సంబంధించిన యాక్ట్స్ ఎందుకు ఉండాలి, దానికి సంబంధించిన రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి. సో సుప్రీంకోర్టు ఇన్ సింపుల్ టర్మ్స్ అయ్యే చెప్పింది.
సో సుప్రీంకోర్టు ఏమైనా ఇందులో ఏమైనా రాజ్యాంగంలో చేంజ్ చేసేలాగైనా చెప్పిందా? ఏమీ చెప్పలా. రాజ్యాంగంలో ఉన్నది చెప్తూనే తీర్పిచ్చింది. దీనికి సంచలనం 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 అంటారు. ఎవరికి సంచలనం? ఎందుకు సంచలనం? మీడియాకి ఇది సంచలనం. ఒక వార్త నాలా యూట్యూబ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి ఒక సంచలనం, ఒక వీడియో వ్యూస్, అంతే తప్పితే మిగతా వాళ్ళందరికీ సంచలనం కాదు. ఇది ఎప్పుడు సంచలనం అయ్యిద్ది? ఎప్పుడు సంచలనం అయ్యిద్ది అంటే దీని మీద విధి విధానాలు ప్లేస్ చేస్తే సంచలనం అయ్యిద్ది. చాలామంది మతం మారినప్పుడు మామూలుగా మారటం అయితే మారుతారు, కానీ పేపర్లో మాత్రం వాళ్ళ మతం వచ్చేపాటికి హిందూ అనే ఉంటుంది. హిందూ ఎస్సీ, హిందూ ఎస్టీ అని మాత్రమే ఉంటుంది. మారటానికి, అవలంబించడానికి వాళ్ళు క్రిస్టియానిటీలోకి వేరే దానిలోకి మారచ్చు. ఇది ఐడెంటిఫై చేయడానికి ఏమైనా విధి విధానాలు పెడితే అప్పుడు సంచలనం అయ్యేది. ఇంకోటి ఏంటంటే మారిన వాళ్ళు ఎందుకు ఇంకా ఇదే వాడుతున్నారు, మార్చేయాలి కదా, ఎందుకు మార్చుకోవట్లేదు అంటే వాళ్ళ వాదన కూడా ఉండొచ్చు. ఎంత మేము మతం మారినా కూడా మేము ఇంకా డిస్క్రిమినేషన్కి గురవుతున్నాం, మమ్మల్ని ఇంకా మా కులం పెట్టే దూషిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ పాస్టర్ ఆనంద్ గారి విషయంలో ఏం జరిగింది అన్నది ఆ ఇరు వర్గాలకి తెలుసు, నిజం ఏంటన్నది ఆ ఇరు వర్గాలకి తెలుసు. నిజంగా వీళ్ళు కులం పేరు పెట్టి దూషించలేదని వాళ్ళకి మాత్రమే తెలుసు. సో నిజంగా మేము ఇంకా డిస్క్రిమినేట్కి గురవుతున్నాం కాబట్టి మేమెందుకు మా మతాన్ని ఇచ్చేయాలి, మా కులాన్ని మేమెందుకు ఇచ్చేయాలి, మాకున్న బెనిఫిట్స్ మేమెందుకు ఇచ్చేయాలి అని చెప్పి కాయిన్కి ఇంకో సైడ్ ఇంకో స్టోరీ ఉంటుంది. వీటి మీద కానీ రెండిట్ల మీద సుప్రీంకోర్టు ఏదైనా చేసి, కోర్ట్స్ ఏమైనా చేసి వాటికి సంబంధించిన విధి విధానాలు ఏదైనా ఖరారు చేస్తే అప్పుడు అది సంచలనం అయ్యేది. అదర్వైజ్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, ఎప్పటి నుంచో జరుగుతున్నదే. చాలామంది మతం మారుతారు కానీ వాళ్ళ సర్టిఫికేట్లో హిందూ అనే ఉంటుంది, సరేనా? చాలామంది మతం మారుతారు కానీ వాళ్ళు ఈ డిస్క్రిమినేషన్, కులం అనే డిస్క్రిమినేషన్ గురవుతున్నారు. ఎందుకంటే మతం మారినా కూడా మనకు కులం అనేది మన రక్తంలో ఎక్కిపోయి ఉంది. అలాంటి కుల వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం మనం. కులం ఏంటి, కులం గురించి మాట్లాడుకుందే రోజు మనకు గడవదు. అలాంటి వ్యవస్థల్లో పుట్టి పెరిగాం కాబట్టి మనకు అలా ఉండిపోద్ది. చాలామందికి అదే భావజాలం ఉండిపోద్ది. సో రిగార్డ్లెస్ ఆఫ్ ఏ మతమైనా సరే ఆ కులం రావాల్సిందే మనకి. వీటి మీద కానీ ఏదైనా వర్కౌట్ చేసింటే అప్పుడు వేరే విషయం. అదర్వైజ్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, ఇందులో ఏం సంచలనం లేదు. ఇది ఏదైనా మారిస్తే అప్పుడు సంచలనం అయ్యేది, సరేనా? ఇంకొక విషయం చెప్తా, అంటే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరైనా మతం మారారు, ఎస్సీకి సంబంధించిన ఎవరైనా మతం మారారు, దానివల్ల ఇక్కడ పాయింట్ చెప్పింది అది చెప్తా. అదేంటంటే నిజంగా ఎవరైనా మతం మారితే ఏం జరిగిద్ది, వాళ్ళ రిజర్వేషన్ ఏమైద్ది అని ఎవరికైనా డౌట్ ఉంటే, ఎవరైనా ఎస్సీ వాళ్ళు కనుక మతం మారితే మన ఆంధ్ర తెలంగాణలో వాళ్ళని మనం బీసీసీగా గుర్తిస్తాం. మంచిగా నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, వాళ్ళు మారిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎస్సీ హోదాను వదిలేస్తే వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ వచ్చింది. సో బీసీసీ కింద కన్సిడర్ చేస్తారు మన తెలుగు స్టేట్స్లో. మిగతా స్టేట్స్లో డిఫరెంట్ ఉండొచ్చు, త్రూ అవుట్ ఇండియా ఒకటే లేదు. వాళ్ళ స్టేట్స్ని బట్టి వాళ్ళు అనమాట మైనారిటీస్గా గుర్తిస్తారా, ఏం చేస్తారా అన్నది వాళ్ళ స్టేట్స్ని బట్టి ఉంటుంది. సో మనకు మాత్రం బీసీసీగా గుర్తిస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇలా మారిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ కానీ, వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళకి సంబంధించిన ఎస్సీకి సంబంధించిన అధికారాలు కానీ కోల్పోయినప్పుడు తిరిగి మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉందా, మళ్ళీ ఎస్సీ రావడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అనే క్వశ్చన్ అంటే దానికి కూడా ఇదే వీడియోలో ఆన్సర్ చేస్తా. దానికి కూడా ఒక ప్రొవిజన్ ఉంది. అంటే ఎవరైనా హిందూయిజం నుంచి యాజ్ అన్ ఎగ్జాంపుల్ హిందూ, సిక్కు, బుద్ధిజం ఏదైనా సరే వాళ్ళు కనుక క్రిస్టియానిటీకి మారి అక్కడ వాళ్ళ ఎస్సీ స్టేటస్ని కోల్పోయి బీసీసీలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళకి ఆ ఎస్సీ స్టేటస్ రావాలంటే ఏం చేయాలంటే ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు ఒరిజినల్గా ఎస్సీ అని చెప్పి నిరూపించుకోవాలి. సో బై డిఫాల్ట్ మాకు ఎస్సీ ఉంది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉండాలి. సెకండ్, వాళ్ళు ఇప్పుడు ఏదైతే మతంలో ఉన్నారో దాన్ని కంప్లీట్గా వదిలేసాము. నెక్స్ట్ అలాగే ప్రీవియస్ మతం హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, సిక్కిజం దాన్ని మళ్ళీ ఇప్పుడు మేము స్వీకరించాము, అది మేము చేస్తున్నాము అని చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3, ఏవైతే ఈ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి మనం అంటాం కదా కుల సంఘాలు ఏవైతే ఉంటాయో, అధికారిక కుల సంఘాలు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అవును ఇప్పుడు వీళ్ళు మారారు, ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్గా వచ్చేసారు అని చెప్పి మనం సెల్ఫ్గా క్లెయిమ్ చేసుకోవడం, సెల్ఫ్గా డిక్లేర్ చేసుకోవడమే కాదు, ఇది కనుక చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది, పొందుతారు అది. సో ఇలాంటివన్నీ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా అంటే ఇప్పుడు ఎవరైనా క్యాస్ట్ మారుతున్నారు, నిజంగా సుప్రీంకోర్టు నిజంగా ఐడెంటిఫై చేయాలనుకుంటుంది, ఎవరైనా దీనివల్ల హిందూ ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారు అని అనుకుంటే కనుక అప్పుడు ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి. ఎవరైతే మారుతున్నారో చర్చెస్లో ఎక్కడైనా కన్వర్ట్ అవుతున్నారో అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషను ఎంఆర్ఓకి ఆర్ఐకి వెళ్ళేటట్టు, లేదంటే దాని మీద ఆ పర్టికులర్ కన్వర్షన్స్ మీద ఎంఆర్ఓ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు, సో వాళ్ళకి ఎవరికైనా ఈ కులానికి చెందిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కుల సర్టిఫికేట్ రద్దు చేసేలాగా అలా ఏమైనా ఉండాలి. అలాగే గ్రౌండ్ రియాలిటీలో కులం అంటే మతం మారినా కూడా ఇంకా కుల వ్యవస్థ నడుస్తుంది అంటే దాన్ని కూడా సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్స్ కానీ పరిగణలోకి తీసుకోవాలి, దానికి సంబంధించి ఏం చేయాలని చెప్పి. సో అలా ఏమైనా చేస్తే తప్పితే అదర్వైజ్ మనకి ఎప్పటి నుంచో ఇదంతా ఉంది, ఇది ఇలాగే సాగిద్ది, ఇలాగే వెళ్తుంది. ఎవరు వదిలేసుకుంటారు? ఎంతమంది ఉంటారు? 100కి 90 మంది వదులుకోరు, 10 మంది ఉంటారేమో మహా అయితే. నేను క్రిస్టియానిటీలకు మారా, నేను ఇప్పుడు క్రిస్టియన్ని, నాకు ఇంకా
నాకు అసలు క్యాస్ట్ అప్లికబుల్ కాదు, సో నేను ఎస్సీ అనేది వదిలేస్తున్నాను, ఇప్పుడు నాకు ఏదైనా రిజర్వేషన్ అంటే బీసీసీ రిజర్వేషన్ అంటే నాకు ఇప్పుడు అసలు క్యాస్ట్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్, నవ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకునే వాళ్ళు క్రిస్టియన్లకు మారిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మన ఏ మతంలోకి మారినా, సారీ ఐఎమ్ లాఫింగ్, మన ఏ మతంలోకి మారినా మన కులం మనతో వస్తుంది మామ. ఎస్, ఎందుకంటే మనం అందరూ పుట్టి పెరిగని చెప్పాం కదా, భావజాలం మనకు ఉండిపోయింది రక్తంలో. ఎవరో చెప్పినట్టు మనకు రక్త కణాలు ఎటా ఫ్లో, మనకి కుల కణాలు ఫ్లో అవుతాయి, ఎక్కడికి వెళ్ళి మనకి అది రావాల్సిందే. ఎలాంటి మతంలోకి అసలు కులం అనేది కదా, ఏది లేదన్న మతంలోకి వెళ్ళినా కూడా మనకు అది ఉండాల్సిందే. ఏ మతం అంటే క్రిస్టియానిటీ, అంటే క్రిస్టియానిటీ ఓకే, కానీ నీ క్యాస్ట్ ఏంటి, సారీ నీ క్యాస్ట్ ఏంటి అంటే ఆమె క్రిస్టియన్ అన్నా కూడా నీ క్యాస్ట్ ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు. సో నీ క్రిస్టియన్ కానీ స్టిల్ నాకు క్యాస్ట్ ఉందని క్యాస్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు. అన్నీ పోవాలి అంటే అది మర్చిపోయి ఆ క్రిస్టియానిటీ అన్నదాన్ని అర్థం చేసుకుని అందులోకి వెళ్ళేవాళ్ళు ఇది వదిలేస్తేనే, లేదా దీనికి సంబంధించిన విధానాలు వస్తేనో, లేదంటే వేరే హిందువులు కానీ ఎవరైనా కానీ వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు అంటే వాళ్ళకి ఇంకో కులం పెట్టి దూషించడమో, కులపరంగా వాళ్ళు విభేదించడమో చేయకుండా ఉంటేనో తప్పితే, మనుషుల్లో మార్పు వస్తే తప్పితే చట్టాలు ఎన్ని చేసినా కూడా ఏముండదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.